పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై తిరుపతి పోలీస్ అధికారులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదుకు కారణాలు చెప్పాలని ఈసీ వివరణ కోరింది. పోలింగ్ రోజు రాత్రి చంద్రగిరి మండలం కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో దాడులు జరిగాయి. ఈ దాడుల ఘటనలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు ఐటీ ఉద్యోగులతో పాటు వైద్యులు కూడా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తే తమపై కేసులు పెట్టారని ఈసీకి ఐటీ ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. ఐటీ ఉద్యోగుల ఫిర్యాదుతో స్పందించిన ఈసీ కేసులపై వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. భద్రాచలంలోని పారామెడికల్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ వారు ధర్నాకు దిగారు. నిన్న కళాశాలలో అపస్మారక స్థితిలో పడిన కారుణ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ బంధువులు కళాశాల వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. నిరసనకారులు చైర్మన్ పై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ప్రస్తుతం కాలేజ్ వద్ద ఎటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది? ప్రధానంగా కారుణ్య మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? భద్రాచలంలో నిన్న పారామెడికల్ కళాశాలలో చదువుతున్నటువంటి నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద స్థితిలో కళాశాలలోని రూముల్లో అనుమానాస్పదంగా తీవ్ర గాయాలై కింద పడి ఉండడాన్ని గమనించినటువంటి తోటి స్నేహితులు హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య మృతి చెందింది. అసలు కారుణ్యపై ఎవరు కొట్టారు, మృతి చెందడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పి బంధువులు నిన్నటి నుంచి కళాశాల ఎదుట ఆందోళన దిగి బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారిగా మెడికల్ కళాశాల దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం ఆ ప్రాంతంలో నర్సింగ్ కళాశాల వద్ద పూర్తి స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంది. నిన్న మృతదేహంతో పాటు కూడా రోడ్డుపై బైఠాయించారు. ఈ రోజు కూడా విద్యార్థుల సంఘాలు, అదేవిధంగా బంధువులు ఏదైతే కారుణ్య మృతికి గల కారణాలు ఏంటో చెప్పాలి, కళాశాల యాజమాన్యం పైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు బైఠాయించారు. కళాశాల ముందు బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కళాశాల చైర్మన్ అదేవిధంగా యాజమాన్యాల పైన దాడికి కూడా దిగిన పరిస్థితి, పిడిగుద్దులు గుద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి పరిస్థితిని కొంచెం శాంతించే పరిస్థితి చేసినప్పటికీ కూడా అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, ఎవరు కొట్టారు, ఎందుకు అమ్మాయి మీద దాడి చేశారన్న కోణం మీద తమకు పూర్తి వివరాలు, నిజాలు చెప్పాలని చెప్పేసి తల్లిదండ్రులు మొత్తం కళాశాల ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తారు. దాదాపుగా 2 గంటల పైగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో భద్రాచలం కళాశాల వద్ద మాత్రం ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. అటు కళాశాల యాజమాన్యం, పోలీసులు ఒకవైపు బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అసలు సరైన కారణాలు యాజమాన్యం చెప్పడం లేదు. కళాశాల యాజమాన్యం వల్లనే తమ కూతురు చనిపోయిందని కారుణ్య తల్లిదండ్రులు, బంధువులు ప్రధానంగా ఆర్పిస్తున్న పరిస్థితి. ఏదేమైనా మరికొన్ని గంటలు కూడా ఈ ధర్నా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థి సంఘాలతో పాటు ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున కూడా చేరుకొని వందల సంఖ్యలో కూడా ధర్నా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సైదులు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై తిరుపతి పోలీసు అధికారులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఐటీ ఉద్యోగులపై కేసుల నమోదుకు కారణాలు చెప్పాలని ఈసీ వివరణ కోరింది.
పోలింగ్ రోజు రాత్రి చంద్రగిరి మండలం కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో దాడులు జరిగాయి. ఈ దాడుల ఘటనలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు ఐటీ ఉద్యోగులతో పాటు వైద్యులు కూడా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తే తమపై కేసులు పెట్టారని ఈసీకి ఐటీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, మెయిన్ గా ఇక్కడ ఈసీకి ఐటీ ఉద్యోగులు ఏమని ఫిర్యాదు చేశారు, వారికి పోలీసులకు ఇప్పుడు ఈసీ ఎటువంటి నోటీసులు జారీ చేసింది? హరీష, పోలింగ్ జరిగిన మే 13వ తేదీ రాత్రి చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచివారిపల్లిలో ఒక బీభత్సమైన వాతావరణం చోటు చేసుకుంది. ఊరంతా కూడా రణరంగంగా మారిపోయింది. ఊరంతా కూడా రెండు వర్గాలుగా మారిపోయి పరస్పరం తీవ్ర స్థాయిలో తలపడ్డారు. ఆ ఘటనను పరామర్శించడానికి వచ్చిన ఏదైతే వైసీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. అట్లాగే వైసీపీకి చెందిన నేత మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇళ్లను కూడా కాల్చివేయడం జరిగింది. ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం జరిగింది. మరుసటి రోజు నానిపైన దాడి జరిగింది. అయితే ఈ నానిపై దాడికి సంబంధించిన అంశం, ఇతర అల్లర్లపైన సిట్టు దర్యాప్తు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో నానిపై దాడి జరిగిన ముందు రోజు రాత్రి రామిరెడ్డిపల్లిలో జరిగిన గొడవపై కూడా సిట్టు దృష్టి సారించింది. సిట్టు డీఎస్పీ రవి మనోహరాచారి ఇటీవలే 2 రోజుల క్రితం ఆయన ఆ రామిరెడ్డిపల్లికి వెళ్ళి ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది, మోహిత్ రెడ్డి వాహనాన్ని కాల్చేసింది ఎవరు, ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని కొటాల చంద్రశేఖర్ వైసీపీ నేత ఇల్లును దగ్ధం చేసింది ఎవరు అన్న అంశం అనేక అంశాలపై విచారణ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అదే గ్రామానికి చెందిన కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్, అలాగే ఒక 5-6 మంది డాక్టర్లపై కూడా సిట్టు పోలీసులు కేసు నమోదు చేశారు, ఆ అల్లర్లకు కారణంగా భావించి. ఈ నేపథ్యంలో ఆ ఐటీ ప్రొఫెషనల్ ఎవరైతే బాధితులు వారంతా కూడా నేరుగా ఈమెయిల్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఒక ఈమెయిల్ చేశారు. తామంతా కూడా నిజానికి టీడీపీ అనుబంధ ఐటీ విభాగం, సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నాము. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నాం. తిరుపతిలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము పార్టీ కోసం పనిచేయడం కోసం 10 రోజులు సెలవు పెట్టి మరీ గ్రామానికి వచ్చాము. తాము గ్రామానికి వచ్చిన రోజు రాత్రి ఓటేసిన తర్వాత నైట్ గొడవలు జరిగింది. ఈ గొడవల్ని సరిగా సమగ్రంగా విచారణ జరపకుండా పోలీసులు తమపై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో తమ పేర్లు తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే సిట్ అధికారులకు స్థానిక పోలీసులు ఒక నోటీసులు జారీ చేసింది ఉదయమే. ప్రధానంగా అసలు వారు ఐటీ ప్రొఫెషనల్ చెప్పిన కేసు దాఖలకు మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి, వారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పడానికి సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలంటే ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్థానిక ఏదైతే ఇక్కడ ఉన్న సిట్ అధికారులకు కావచ్చు, జిల్లా స్థానిక చంద్రగిరి పోలీసులకు నోటీసులు అందజేశారు. ప్రధానంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మన జిల్లాలోనే, అంటే ప్రధానంగా వీరంతా కూడా సోషల్ మీడియా ఐటీ వింగ్కు సంబంధించిన వ్యక్తులే అయినప్పటికీ తాము ఎవరు కూడా అల్లర్లో పాల్గొనలేదు, కేవలం ఓటు హక్కేసి ఇంట్లో ఉన్నాము, బయట గొడవలు జరిగిందే తప్ప తాము ఎవరు ఇన్వాల్వ్ కాలేదని ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అట్లాగే ఒక 5-6 మంది డాక్టర్లు వీరంతా కూడా బెంగళూరు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా ఉన్నారు. అట్లాగే తిరుపతిలో కూడా వైద్య వృత్తిలో ఉన్న కొంతమంది యువ వైద్యులు కూడా ఉన్నారు. వీరందరిపై కూడా దాదాపు ఒక 10 నుంచి 15 మంది పైన సిట్టు పోలీస్ కేసులు నమోదు చేసింది. వీరంతా కూడా అల్లర్లో పాల్గొన్నారు అనేది పోలీసులు చెప్తున్న అభియోగం. ఈ నేపథ్యంలో వీరు తప్పనిసరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్ళారు. అక్కడి నుంచి పోలీసులు నోటీస్ వచ్చింది. మొత్తంగా ఈ అంశం ఏ మలుపు తీసుకుంటున్న ఆసక్తికరంగా మారింది. నిజంగా ఈ ఐటీ ప్రొఫెషనల్స్ నిజంగా ఇన్వాల్వ్ అయినారు లేదా మాత్రం పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. హరీష, రైట్, థ్యాంక్ యూ మురళి.